హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో. సో ఇవాళ మన వీడియోలో కంటెంట్ ఏంటంటే, తన ప్రెగ్నెంట్ని బంప్ మీద హ్యాండ్ వేసి తడిమినప్పుడు తన కడుపులో ఉన్నది బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది మ్యాక్సిమం తెలుస్తుంది. అది ఎలా అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి. సో దానికి సీక్వెల్గా ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఆఫ్టర్ డెలివరీ ఈ వీడియో అయితే చేస్తున్నాను. అది అంతకుముందు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేనైతే వీడియో చేశాను. నా ప్రెగ్నెన్సీ టైంలో నేను నా ప్రెగ్నెంట్ బంప్ మీద చేయి వేసి తడిమినప్పుడు నాకు బేబీ మూమెంట్స్ అయితే తెలిసాయి అన్నమాట. అది ఎటు సైడ్ తెలిస్తే ఎవరు పుడతారు అనే దాని గురించి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్కి సంబంధించిన వీడియోలన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రెగ్నెన్సీ జర్నీ అనేది 3 స్టెప్స్లో ఉంటుంది. 1, 2, 3 నెలలు కలిపి మొదటి త్రైమాసికం అంటారు. 4, 5, 6 కలిపి రెండో త్రైమాసికం అంటారు. 7, 8, 9 కలిపి మూడో త్రైమాసికం అంటారు. మొదటి త్రైమాసికంలో మనకి ఎలాంటి బేబీ మూమెంట్స్ అయితే తెలియవండి. సెకండ్ త్రైమాసికం చివరిలో మనకైతే మూమెంట్స్ అనేవి మెల్లమెల్లగా తెలుస్తూ పొత్తి కడుపులో నుంచి మనకి మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా బేబీ చిన్నగా ఉన్నప్పుడు మన గర్భసంచి మొత్తం బేబీ అనేది మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది. చిన్నగా ఉండటం వల్ల మొత్తం బంప్ అంతా కూడా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి ఫుల్గా బేబీ డెవలప్ అయి ఉంటుంది కాబట్టి బేబీ ఎక్కువగా తిరగలేదు. ఎందుకంటే అంత స్పేస్ ఉంటుంది, బేబీ డెవలప్ అయి ఉంటుంది కాబట్టి తిరిగే స్పేస్ తక్కువ ఉంటుంది. కాబట్టి బేబీ ఒక సైడ్ మాత్రమే మూమెంట్స్ అనేవి ఇస్తుంది అనమాట. ఇన్ కేస్ ప్రెగ్నెంట్ ఉమెన్ తన బేబీ బంప్ మీద హ్యాండ్ వేసి తడిమినప్పుడు ఆ మూమెంట్స్కి, ఆ వెచ్చదనానికి బేబీ అనేది మూమెంట్ ఇస్తుంది. బేబీ బంప్ మీద మనం హ్యాండ్ వేసినప్పుడు మనకి బేబీ పార్ట్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా మీ బేబీ బంప్ మీద ఒకసారి హ్యాండ్ వేసి చూసినట్లయితే బేబీ పార్ట్స్ ఎటు ఉన్నాయి, లెగ్ పార్ట్ ఎటు ఉంది, హెడ్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్ అనేవి మనకు కొంచెం ఐడియా అనేది ఉంటుందన్నమాట. నా ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే నేను అట్లానే చూశాను. నెక్స్ట్ అట్లా వేసినప్పుడు మనకి మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది, బేబీ రెస్పాండ్ అవుతుంది. మీకు ఎక్కువగా మూమెంట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఇస్తున్నట్లయితే బేబీ బాయ్ అంటారు. నెక్స్ట్ రైట్ సైడ్ ఎక్కువగా మూమెంట్స్ ఇస్తూ ఉంటే బేబీ గర్ల్ అని చెప్తారు. నా అనుభవం ఏంటంటే, నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను నా బంప్ మీద చేయి వేసి తడిమినప్పుడు నాకు హెడ్ పార్ట్ ఎక్కువగా లెఫ్ట్ సైడే ఉండింది. సో నాకు బేబీ బాయే పుట్టాడు. తన మూమెంట్స్ కూడా ఎక్కువగా లెఫ్ట్ సైడే ఉన్నాయి. సో ఈ టైంలోనే ప్రెగ్నెంట్ మదర్స్ మాత్రమే ఫీల్ అయ్యే మూమెంట్ అనమాట. తన బేబీ మూమెంట్స్ తను మాత్రమే ఫీల్ అవ్వగలదు. ఆ సంతోషం తను మాత్రమే షేర్ చేసుకుంటుంది. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే తన బేబీ బంప్ మీద హ్యాండ్ వేసి ఇలా తడిమినప్పుడు బేబీ ఖచ్చితంగా మూమెంట్ అయితే ఇస్తుంది. ఆ మూమెంట్స్ అనేవి మనకి ఎటు సైడ్ ఉన్నాయో చూసుకోవాలన్నమాట. లెఫ్ట్ సైడ్ ఉంటే బేబీ బాయ్ అంటారు, రైట్ సైడ్ ఉంటే బేబీ గర్ల్ అంటారు. ఇలానే అందరికీ జరుగుతుందని లేదు, 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నా ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే ఖచ్చితంగా నాకైతే ఇలానే జరిగింది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.